Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. We have this blockbuster Independence Day offer. You get UPS Infinity at just 30,000 rupees. రేపటి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఈ 30,000 రూపీస్ ప్లాన్ అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది లైఫ్ టైం కాదమ్మా, గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. అదే మీరు 2 ఇయర్స్ వ్యాలిడిటీకి వెళ్తే యూ విల్ గెట్ ఇట్ ఫర్ 40K, and if you go for lifetime validity you will get it for 50K only till tomorrow. రేపట్లోగా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మనం ఇక్కడ అందిస్తున్నాం. సో 22,500 రూపీస్కే మనకి ఆప్షనల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీలోకి వస్తే ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి ఫ్రీగా స్విచ్ కూడా అవ్వవచ్చు. 15th ఆగస్ట్లోకి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కనుక్కోండి. సో ఇవాల్టి ఆర్టికల్ రీబూటింగ్ ది కోడ్స్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. కొన్ని చట్టాలని, పాత చట్టాలని రీబూట్ చేశారు అంటే మళ్ళీ రీస్టార్ట్ చేశారు, లేదా వాటిలో మోడిఫికేషన్స్ చేశారు. సిస్టమ్ని రీబూట్ చేస్తాం చూడండి, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాము, అలాగన్నట్టు. ద కోడ్స్ వేటిని ఐపీసీ, సిఆర్పిసి ఇట్లాంటి వాటిని మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ రాశారు. క్రిమినల్ లాస్ మే నీడ్ రిఫార్మ్ బట్ నాట్ న్యూ అండ్ అన్ఫెమిలియర్ నేమ్స్. సో క్రిమినల్ లాస్కి ఏం అవసరం రావచ్చు? రిఫార్మ్, కానీ న్యూ అన్ఫెమిలియర్ నేమ్స్ కాదు. దే నీడ్ రిఫార్మ్ అవసరం రావచ్చు, అంతేగాని కొత్త పేర్లు, మనకి తెలియని పేర్లు కాదు. సో బేసిక్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే పేర్లని మార్చింది. పేర్లని మార్చాల్సిన అవసరం లేదు, దట్టు కంప్లీట్గా హిందీ నేమ్స్ పెట్టింది. అది అవసరం లేదు. రిఫార్మ్ అయితే అవసరమే, కానీ పేర్లను మార్చాల్సిన అవసరం లేదని చెప్పి ఈ మీనింగ్. ఫ్యూ వుడ్ డిసగ్రీ దట్ ద లాస్ రిక్వైర్ అన్ ఓవర్హాల్ from time to time so that they could be abreast of developments in technology and changes in society. ఇక్కడ ఫ్యూ వుడ్ డిసగ్రీ అంటే అర్థం ఏంటి అంటే దట్ మీన్స్ నో వన్ విల్ డిసగ్రీ. ఎవరు డిసగ్రీ అవ్వరు అంటే ఎవ్రీబడి విల్ అగ్రీ అని అర్థం. ఏం అగ్రీ చేస్తారు? దట్ లాస్ రిక్వైర్ అండ్ ఓవర్హాల్ అంటే ఏంటి? మార్పు, ప్రక్షాళన అంటాం తెలుగులో. ఓకే, లాస్కి ప్రక్షాళన అనేది అవసరం. ఫ్రమ్ టైమ్ టు టైం ప్రక్షాళన అనేది అవసరం. సో దట్ దే కుడ్ బి అబ్రీస్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ టెక్నాలజీ అండ్ చేంజెస్ ఇన్ సొసైటీ. ఎందుకంటే సొసైటీ కీప్స్ చేంజింగ్, టెక్నాలజీ కీప్స్ గెటింగ్ అప్డేటెడ్. సో ఈ న్యూ అప్డేట్స్ ఇన్ టెక్నాలజీ కావచ్చు, చేంజెస్ ఇన్ సొసైటీ కావచ్చు, అవి ఆ చట్టంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో రిఫ్లెక్ట్ అవ్వాలంటే వాటిని అప్డేట్ చేయడం అనేది అవసరము. సో ఇఫ్ యూఆర్ అబ్రీస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే రీసెంట్ డెవలప్మెంట్స్ మనకి తెలుస్తున్నాయి అని అర్థం. అలాగే ఆ చట్టానికి కూడా రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ టెక్నాలజీ కానీ, సొసైటీలో వచ్చిన చేంజెస్ కానీ ఆ చట్టంలో రిఫ్లెక్ట్ అవ్వాలి అనే విషయంలో ఎవరు డిసగ్రీ చెయ్యరు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. However, it does not mean that the whole new codes be introduced and given abstruse names. అంటే దాని అర్థం మొత్తం కొత్త చట్టాలు తీసుకొచ్చేసి వాటికి కంప్లీట్గా అర్థం కాని పేర్లు, కామన్ మ్యాన్కి అర్థం కాని పేర్లు పెట్టేయడం కాదు. వెన్ ఇన్ సబ్స్టెన్స్ ద ఓల్డ్ లాస్ ఆర్ ఎసెన్షియలీ రిటైన్డ్. అంటే నేమ్స్ మాత్రమే మారాయి, ఓల్డ్ లాస్లో ఏ కంటెంట్ ఉందో అదే కంటెంట్ పేర్లు మార్చేసి మెయింటైన్ చేసేసినప్పుడు నేమ్స్ మాత్రమే మార్చడం వల్ల ఉపయోగం ఏంటి అని క్వశ్చన్. ఇన్ సబ్స్టెన్స్ ద ఓల్డ్ లాస్ ఆర్ ఎసెన్షియలీ రిటైన్డ్. ఓల్డ్ లాసే ఉన్నాయి విషయానికి వస్తే, కానీ పేర్లు మాత్రమే మార్చారు, దానివల్ల యూజ్ ఏంటి? ఓకే, దట్స్ వాట్ పీపుల్ వాంట్ అని ఇక్కడ చెప్తున్నారు. అసలు ఏంటేంటి ఆ లాస్, ఏం పేర్లు మార్చారు చూడండి. ద ఫస్ట్ క్రిటిసిజం అంటే విమర్శ అబౌట్ ద భారతీయ న్యాయ సంహిత. ఈ భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ ఇది ఏంటిది? టు రీప్లేస్ ద ఇండియన్ పీనల్ కోడ్. ఐపీసీని బిఎన్ఎస్ అనేది రీప్లేస్ చేస్తోంది. అలాగే ద భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇంకొక చాటే బిఎన్ఎస్ఎస్, ఇది దేన్ని రీప్లేస్ చేస్తుంది? ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని రీప్లేస్ చేస్తుంది. అండ్ ది భారతీయ సాక్ష్య బిల్, ఇది దేన్ని రీప్లేస్ చేస్తుంది? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది. ఈ మూడింటిని రీప్లేస్ చేస్తున్న ఈ 3 బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన మొదటి క్రిటిసిజం ఏంటి అంటే ఇట్ ఈస్ అన్నెసెసరీ టు రిఫర్ టు దెమ్ హోల్లీ ఇన్ దేర్ హిందీ నేమ్స్. వాటిని కంప్లీట్గా హిందీ నేమ్స్తో రిఫర్ చేయడం అనేది అన్నెసెసరీ, అనవసరం అనేది మొదటి క్రిటిసిజం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ లా ఇన్ ఇండియా హ్యాస్ అన్ అఫీషియల్ ట్రాన్స్లేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్.
లా అనేది ఇంగ్లీష్ పేరుతో ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో దాని రెస్పెక్ట్ టు అఫీషియల్ దట్ లోకల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది ఆల్రెడీ ఉంది. సో ద నీడ్ ఫర్ ద ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ టు బీ రిఫర్డ్ టు ఇన్ దేర్ హిందీ నేమ్స్ అలోన్ ఈజ్ క్వశ్చనబుల్. సో కాబట్టి వాటి హిందీ నేమ్స్తోనే పిలవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు చూడండి, ఇది ప్రశ్నించదగ్గది, ఇది అవసరం లేదు, అనవసరము. The criminal procedure law was reenacted in 1973. In fact, CRPC ఒరిజినల్గా 1898ది, దాన్ని 1973లో ఆల్రెడీ రీఎనాక్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సిఆర్పిసి 1973 యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్స్ 1898 వెర్షన్. So the objective to have Hindi names is apparently an attempt to symbolize the de-anglicization of the criminal law. రైట్, ఇది అర్థమవుతుంది. డీ-యాంగ్లిసైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ పేర్లతో ఉన్నాయి కదా, సో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చారు, సో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని మనం ఈరోజు మార్చేస్తున్నాము అని సింబాలిక్గా చెప్పడం దీని యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు హిందూ నేమ్స్ లేకపోతే హిందీ భాషలో, ఇంగ్లీష్ భాషలో కాకుండా హిందీ భాషలో పెట్టడం ద్వారా ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన కొలోనియల్ లాస్ని మనం రీప్లేస్ చేశాము అని ప్రభుత్వం చెప్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. That could be the objective. However, a preliminary scroll through the new laws indicates that much of the original language is retained. కానీ ఆ లాస్ట్ని మనం ఒకసారి ప్రిలిమినరీగా ఒక లుక్ వేస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది అలాగే ఉంది, పెద్దగా మార్పులు ఉన్నట్టుగా కనిపించట్లేదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇట్ రైజెస్ ఎ డౌట్ వెదర్ ద చేంజెస్ ఆర్ ఫార్ టూ ఫ్యూ టు వారెంట్ దేర్ బీయింగ్ ఇనాక్టెడ్ afresh, as deletions and amendments may have achieved the same purpose. మీరు డిలీట్ చేసి అమెండ్ చేస్తే సరిపోయేంత తక్కువ మార్పే చేసినట్టుగా కనిపిస్తోంది అని అర్థం. ఇట్ రైజెస్ ఎ డౌట్, ఒక అనుమానం అనేది వస్తుంది. ఏంటది? వెదర్ ద చేంజెస్ ఆర్ ఫార్ టూ ఫ్యూ, ఈ చేసిన చేంజెస్ అనేవి మరీ అంత తక్కువ, టు వారెంట్ దెయిర్ బీయింగ్ ఎనాక్టెడ్ afresh, మళ్ళీ కొత్త చట్టాల కింద కంప్లీట్గా చేయాల్సినంత అవసరం లేనంత తక్కువ చేంజెస్ మాత్రమే చేశారా? ఒకవేళ నిజంగా అన్ని తక్కువ ఛాన్సెసే చేసుంటే కొత్త పేర్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఉన్నదానికి మీరు నేమ్స్ మార్చేస్తే సరిపోతుంది కదా, ఉన్న దాంట్లో చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసి డిలీషన్స్ చేస్తే సరిపోతుంది కదా అని ఉద్దేశం. కొత్త పేర్లు పెట్టి కొత్త చట్టాలు తెస్తున్నట్టుగా ఎందుకు కలర్ ఇవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. It is some consolation that the Sanhitas are to be scrutinized by a parliamentary standing committee. చిన్న కన్సోలేషన్ ఏంటంటే ఇది ఓవరాల్ సీన్ ఆఫ్ థింగ్స్లో వీటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది స్క్రూటినైజ్ చేయబోతోంది. యాజ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్ అపియర్స్ ఇన్అడిక్వేట్. ఎందుకంటే ఈ చట్టాలు తెచ్చే ముందు కన్సల్టేషన్ చేయాలి కదా అపోజిషన్ పార్టీస్తో అన్ని చోట్ల, అది ఇన్అడిక్వేట్గా ఉందని అర్థమైంది కాబట్టి వీటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో స్క్రూటినైజ్ చేయించబోతున్నారు. సో స్టాండింగ్ కమిటీ తన యొక్క ఒపీనియన్స్, ఇది ఇంకా యాక్ట్ కాదు బిల్, ఇది వాటి యొక్క ఒపీనియన్స్ అనేవి ఇస్తాయి. ఇచ్చిన తర్వాత వాటిని ఏమైనా ఇన్కార్పొరేట్ చేయాలంటే చేస్తారు. ఇన్ సబ్స్టెన్స్ అంటే ఎసెన్షియల్లీ ద డిలీషన్ ఆఫ్ సెడిషన్ ఈజ్ వెల్కమ్. సెడిషన్ అనే పదాన్ని రిమూవ్ చేయడం ఏదైతే ఉందో, దేశద్రోహం, రాజద్రోహం అనేది రిమూవ్ చేయడం ఏదో అది ఆహ్వానించదగ్గది. అండ్ ఇట్స్ అపరెంట్ ఈక్వివలెంట్ అంటే దాన్ని రీప్లేస్ చేస్తున్నది ఏంటి? ద న్యూ సెక్షన్ 150 డస్ నాట్ యూజ్ ఓవర్ బ్రాడ్ టర్మ్స్. సెడిషన్ ప్లేస్లో మనకి సెక్షన్ 150 వచ్చింది, దీంట్లో ఓవర్ బ్రాడ్ టర్మ్స్ లేవు. సెడిషన్ లాలో ఏముందంటే ఓవర్ బ్రాడ్ టర్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రమోటింగ్ డిసెఫెక్షన్ అగైన్స్ ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెఫెక్షన్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బిల్డ్ చేసేలాగా ఎవరన్నా ప్రవర్తిస్తే అది సెడిషన్ కిందకి వచ్చేస్తుంది. అంటే మన బ్రిటిష్ వాళ్ళ హయాంలో ప్రభుత్వం అంటే ఎవరిది? బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం. సో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక సమావేశం ఏర్పాటు చేసిన, ఒక నిరసన వ్యక్తపరిచిన, ఒక మాట చెప్పిన, అదంతా దేశద్రోహం, రాజద్రోహం కింద కన్సిడర్ చేసి జైల్లో పడేసేవారు. అదే చట్టం ఇప్పటివరకు మెయింటైన్ చేశారు. మరి ఈ రోజుల్లో రన్ చేస్తుంది భారతీయులే, ప్రజలు ఇక్కడ సిటిజన్స్ భారతీయులే. సో భారతీయుడు మన భారతదేశ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయకూడదంటే ఎలా అవుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే ఎలా అవుతుంది? సో డిసెఫెక్షన్ ప్రమోట్ చేసేలాగా మాట్లాడినంత మాత్రాన జైల్లో పడేస్తామా? పడేయకూడదు కదా. అందుకనే ఈ ఓవర్ బ్రాడ్ టర్మ్స్ అంటే ఎక్కువ బ్రాడ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ లైక్ డిసెఫెక్షన్ లాంటివి రిమూవ్ చేశారు. ఇంకోటి ఏంటి? ఆర్ బ్రింగింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్, అంటే ప్రభుత్వం పట్ల హేట్రెడ్ వచ్చేలాగా, ప్రభుత్వాన్ని కంటెంప్ట్, ధిక్కరించేలాగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే అది సెడిషన్ కిందకు వస్తుందని చెప్పేసి చట్టంలో ఉంది. ఇప్పుడు ఇలాంటి ఓవర్ బ్రాడ్ టర్మ్స్ని తీసేశారు. అంటే ఏ మాట అంటే హేట్రెడ్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ లేకపోతే పలానా వాళ్ళకి అన్యాయం చేస్తుంది అన్నాం అనుకోండి, అది విన్నవాడు అవును నిజమే అని చెప్పి ప్రభుత్వం మీద చిన్న హేట్రెడ్ రావచ్చు. సో అలా అన్నాడు కాబట్టి అతను జైల్లో పడేస్తామా? సో దిస్ వాజ్ ద క్వశ్చన్ అనమాట. ఇట్ క్రిమినలైజెస్ ప్రమోటింగ్ సెసెషనిజం,
సెపరేటిజం అంటే దేశాన్ని సెపరేట్ చేయడానికి, సెపరేటిజంని రెచ్చగొట్టడానికి, కొత్త దేశాన్ని ఏర్పాటు చేసేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే దాన్ని మాత్రం క్రిమినలైజ్ చేస్తుంది. అండ్ ఆర్మ్డ్ రెబెలియన్, ఆయుధాలతో కూడిన తిరుగుబాటును కూడా క్రిమినలైజ్ చేస్తుంది. బట్ ఇట్ ఆల్సో టార్గెట్ సబ్వర్సివ్ యాక్టివిటీస్. సబ్వర్సివ్ అంటే ప్రభుత్వం యొక్క స్టెబిలిటీని, స్థిరత్వాన్ని కూల్చేలాగా, దేశ స్థిరత్వాన్ని కూల్చేలాగా, స్టెబిలిటీని కూల్చేలాగా, డెస్ట్రాయ్ చేసేలాగా చేసే ప్రయత్నాలని సబ్వర్సివ్ యాక్టివిటీస్ అంటాం. వాటిని కూడా టార్గెట్ చేస్తుంది. అండ్ ఎండేంజరింగ్ ది సోవరీనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అండ్ దేశం యొక్క సోవరీనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ఎండేంజర్ చేయడం అంటే డ్యామేజ్ చేసేలాంటి ఏ కార్యక్రమాలైనా ఉంటే వాటిని ఇది టార్గెట్, అటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే వాటిని ఇది టార్గెట్ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద టర్మ్స్ దట్ షుడ్ నాట్ బి అలౌడ్ టు బి మిస్యూజ్డ్. ఇక్కడ ఎండేంజరింగ్ అనే పదాన్ని వాడారు. సో ఎండేంజరింగ్ అనే పదాన్ని వాడారు కాబట్టి దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ఐక్యత వీటిని డిస్టర్బ్ చేసేలాగా ఎవరన్నా ప్రవర్తిస్తే అది సెక్షన్ 150 కింద శిక్షార్హం అవుతుంది. కాకపోతే ఎండేంజర్ అనే పదాన్ని లూజ్గా వాడకూడదు. లూజ్గా వాడకుండా ప్రతి చిన్నదాన్ని ఆ తప్పు కింద మనం లెక్కేసేయకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకుముందు అలాగే చేసేవారు. ప్రతి చిన్నదాన్ని కూడా ఓవర్ బ్రాడ్గా దాన్ని డిఫైన్ చేసేసి, సో ఒక చిన్న మాట అంటే చాలు, మీరు యూ హ్యావ్ క్రియేటెడ్ డిసెఫెక్షన్ అగెన్స్ట్ ది గవర్నమెంట్, యూ హ్యావ్ క్రియేటెడ్ కంటెంప్ట్, ప్రభుత్వం పట్ల కంటెంప్ట్ వచ్చేలాగా చేశారు, లేకపోతే హేటెడ్ వచ్చేలాగా ప్రవర్తించారు అని చెప్పేసి ప్రతి చిన్నదాన్ని సెడిషన్ లా కింద మిస్యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అలా జరగకుండా చూసుకోవాలి. అనదర్ పొటెన్షియల్లీ మిస్యూజబుల్ ప్రావిజన్, ఇంకొక మిస్యూజబుల్ ప్రావిజన్ ఏంటి అంటే, పొటెన్షియల్ ఉన్న ప్రావిజన్ ఏంటి అంటే ఈజ్ ఇన్ ద సెక్షన్ 195. సెక్షన్ 195లో ఉంది. ఈక్వలెంట్ టు సెక్షన్ 153B ఐపీసీ. సెక్షన్ 153B ఐపీసీకి ఈక్వలెంట్ సెక్షన్ ఇది 195. ఇదేం చెప్తుందంటే, ఇట్ పీనలైజెస్ మేకింగ్ ఆర్ పబ్లిషింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ జెపడైజింగ్ సోవరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారం, భద్రత వీటిని జెపడైజ్ అంటే డ్యామేజ్ చేసేలాగా ఎవరైనా సరే తప్పుడు సమాచారాన్ని తయారు చేసినా, పబ్లిష్ చేసినా, స్ప్రెడ్ చేసినా వాటిని పీనలైజ్ చేసే సెక్షన్ 195 అనమాట. సో ఏదైనా న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదన్నా స్ప్రెడ్ చేశారంటే దాన్ని ఈ సెక్షన్ కింద బుక్ చేసి వాళ్ళని తోసేయచ్చు. ఇక్కడ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. వైల్ మాబ్ లించింగ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్ న్యూ సెక్షన్స్. మాబ్ లించింగ్ అని, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కొత్త సెక్షన్స్ తేవడం అనేది జరిగింది. ఏ సిగ్నిఫికెంట్ ఒమిషన్ ఈజ్ ద హేట్ స్పీచ్ ఈవెన్ దో డిఫైనింగ్ ఇట్ అండ్ పనిషింగ్ ఇట్ హ్యావ్ బీన్ అండర్ డిస్కషన్ ఫర్ సమ్ ఇయర్స్. ఒక ఒమిషన్ ఏంటి అంటే, సిగ్నిఫికెంట్ ఒమిషన్ ఏంటంటే హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ గురించి అసలు మాత్రం ఈసారి పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో హేట్ స్పీచ్ అనేది సరిగ్గా డిఫైన్ చేయాలి, హేట్ స్పీచ్కి పాల్పడ్డ వారిని పనిష్ చేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా డిస్కషన్ నడుస్తున్నప్పటికీ దాని గురించి మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. ద ప్రొసీజర్ కోడ్ ఎనేబుల్స్ కండక్ట్ ఆఫ్ ట్రయల్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ ఇన్ ఆబ్సెన్షియా. దీని అర్థం ఏంటి? ఇన్ ఆబ్సెన్షియా అంటే తప్పు చేసిన వాడు ఆబ్సెంట్ అయినప్పటికీ, కోర్టుకి రానప్పుడు కూడా అతని పైన ట్రయల్ అనేది కండక్ట్ చెయ్యవచ్చు. అతని పైన ట్రయల్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రయల్ అనేది కండక్ట్ చెయ్యవచ్చు అని దీని యొక్క అర్థం. ట్రయల్ అనేది కండక్ట్ చేయొచ్చు అనేది ఒక ప్రావిజన్ అనమాట. అఫెండర్ లేకపోయినా ఫుల్ ట్రయల్ అనేది కండక్ట్ చేయవచ్చు అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమన్నా చూడండి, సో టు ద ప్రావిజన్, ఇంకో పాయింట్, మేకింగ్ వీడియోగ్రఫీ ఆఫ్ సీజర్స్ మ్యాండేటరీ ఈజ్ వెల్కమ్. సీజర్ ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా సీజ్ చేసేటప్పుడు వీడియోగ్రఫీ చేయాలి. దాన్ని మీరు వీడియోగ్రఫీ చేయాలంటే వీడియో షూట్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం. సో దాన్ని మ్యాండేటరీ చేసింది. దాన్ని అంటే ఏ సిచ్యువేషన్లో చేశారు, ఎలా చేశారు అనేది మనకు తెలుస్తుంది వీడియో షూట్ చేసినప్పుడు. అదొక మంచి ప్రావిజన్ అని మనం చెప్పొచ్చు. సో టు అది అయిపోయింది కదా. తర్వాత సో టు ద ప్రావిజన్ ఫర్ డీమ్డ్ శాంక్షన్ ఇఫ్ అథారిటీస్ ఫెయిల్ టు గ్రాంటెడ్ విత్ ఇన్ 120 days. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వాధికారి పైన మనం ఒక తప్పు చేశాడు అన్నట్టు ఏదన్నా విషయం వచ్చిందనుకోండి, గవర్నమెంట్కి అడుగుతారు, ఇతని పైన ప్రాసిక్యూట్ చేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. హై లెవెల్ అథారిటీ ఎవరైనా ఉంటే అడుగుతారనమాట. సో గవర్నమెంట్ 120 రోజుల్లో రెస్పాండ్ అవ్వాలి. ఆ పర్మిషన్ ఐదర్ గ్రాంట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి. ఏమీ చేయకుండా గవర్నమెంట్ సైలెంట్గా ఉంటే దాన్ని డీమ్డ్ శాంక్షన్, అది అర్థం ఏంటి? శాంక్షన్ చేసినట్టుగానే తీసుకుంటే ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది.
అర్థమవుతుందా? ఒక గవర్నమెంట్ సర్వెంట్ పైన ఏదైనా విషయంలో యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వాన్ని అడగాల్సిన సందర్భాలు వస్తాయి. సో ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ని 120 days లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే అప్రూవ్ చేసినట్టుగానే తీసుకోవాల్సి ఉంటుంది అనేది అనదర్ ప్రావిజన్. హవెవర్ రిమాండ్ ప్రావిజన్ సీమ్ టు పర్మిట్ పోలీస్ కస్టడీ బియాండ్ ద కరెంట్ 15-day లిమిట్. జనరల్గా ఇప్పుడు పోలీస్ కస్టడీలో 15 days వరకు ఉంచే అవకాశం ఉంది. దాన్ని పెంచే పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇది కొంచెం క్రిటిసిజం అట్రాక్ట్ చేస్తుంది. పోలీసులు ఇంకా అదే పనిగా వాళ్ళ దగ్గర పెట్టి జనాన్ని టార్చర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ద న్యూ లాస్ నీడ్ క్రిటికల్ స్క్రూటినీ బట్ నాట్ న్యూ నేమ్. ఈ కొత్త చట్టాలకి కొత్త నేమ్స్ అవసరం లేదు, కానీ క్రిటికల్ స్క్రూటినీ అనేది మాత్రం ఖచ్చితంగా కావాలి. స్క్రూటినైజ్ చేయాలి, కరెక్టా తప్పా అని స్క్రూటినైజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ న్యూ నేమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని ఇక్కడ ఫైనల్గా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసిన ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ మీకు ఇక్కడ ఈ స్లైడ్లో కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మా టీం తయారు చేసి ఇందులో పెట్టింది. సో యూ కెన్ గో త్రూ దిస్ లైన్ బై లైన్ చదివిన తర్వాత ఒకసారి సమ్మరీ లాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూడడానికి యూ కెన్ గో త్రూ దిస్ పర్టికులర్ స్లైడ్ అనమాట. ఇది మీరు చూసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో మనకు ఒక కాంబో ఆఫర్ కూడా మనం పెట్టాము. సో ఈ కాంబో ఆఫర్ మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ కోర్సెస్లో ఎనీ 2 మీరు తీసుకోవచ్చు. ఎనీ 2 కోర్సెస్ని మీరు 15,000 రూపీస్కే పొందొచ్చు. మామూలుగా అయితే 10 + 10 20 అవుతుంది, కానీ 20ది మీరు 15కే పొందే సువర్ణ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంది. అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడీతో వస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.